ఉరేసిన తప్పు లేదు. కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్ళు నీళ్ళు వదులుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తడూపారంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి ఏమంటామంటే ఉరేసిన తప్పు లేదట. ఏమంటాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు కేసీఆర్ అంటే నీళ్ళ విషయంలో తప్పు చేసిరు, ఉరేసిన తప్పు లేదు అంటారు. అవునా, కరెక్టే. తెలంగాణ కోసం కొట్లాడాడు, మరి ఉరేసిన తప్పు లేదు. తెలంగాణ సాధించిండు, ఉరేసిన తప్పు లేదు. తెలంగాణ అభివృద్ధి చేసిండు, మరి ఉరేసిన తప్పు లేదు. ఈ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావంటే కేసీఆర్ పోరాటమే. కేసీఆర్ సాధించిన తెలంగాణ వల్లనే నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయినావంటే ఆ కేసీఆర్ వల్లనే, తెలంగాణ సాధించడం వల్లనే. మరి అలాంటి గురేద్దావు మరి ఇవా నువ్వు మాట్లాడేది సోయిండాలి కదా రేవంత్ రెడ్డి. కొంతమైనా బుద్ధి ఉన్నదా, సిగ్గుండాలి కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఏం మాట్లాడుతావు, నీకు సోయిందా, తెలుస్తున్నదా? ఊరేస్తాడావా? నీకు చేతన అయితే, నీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలి నువ్వు. అది కాదు నువ్వు చేయించాల్సింది. అరే ఆయన నీకు అవకాశం ఇచ్చారు, ప్రజలందరూ ఆయన ఓడగొట్టిరు, నీకు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా నువ్వు ఏం పడుస్తావు, పొడవు ఏం చేస్తావు చెయ్యి, మరిగా ఎంత అభివృద్ధి చేస్తావు చెయ్యి. నీ మాటలే కోటలు దాడుతున్నాయి కానీ నీ అభివృద్ధి గుమ్మం కూడా దాడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఇట్లా అనుకుంటారు, అరే ఏం భాష, ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఇంకేమైనా ఇదేనా మాట్లాడే భాష అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. చలో నీకు చెయ్యి, చేతనైతే ఏదైనా ప్రాజెక్ట్ కట్టి చూపించు. ఇంకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి చూపించు. ఆ ఎస్ఎల్బిసి పూర్తి చేసి చూపించు. ఆ డిండి ప్రాజెక్టు పూర్తి చేసి చూపించు. గీవి చేత కాదు. కాళేశ్వరం ఆ మేడిగడ్డ రిపేర్ చేయించు, పిల్లర్స్, అది ఇది చేత కాదు. ఎంతసేపు నువ్వు ఆరోపణలు చేసుడు. అవునా, వాళ్ళు తప్పు చేస్తే దాన్ని నువ్వు ఆరోపణ చేస్తూ విచారణ జరిపిస్తావు. రేపు నిజ నిజాలు బయటపడితే వాస్తవం ఏందో బయటపడుతుంది, వాస్తవం ఏందో తెలుస్తుంది కదా. అదే లేచి ఇక ఊరేస్తా, లాగా తొండలు ఇడుస్తా, గుడ్లు గోయిలాడతా, పేగులు మేలేసుకొని తిరుగుతా, గివా ఆ చెల్లపల్లి జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అలానే మీకు జైలు వేస్తా, గివా నువ్వు మాట్లాడేది. ఇప్పుడు విచారణ జరిపిస్తున్నావు, కాళేశ్వరం మీద విచారణ జరిపిస్తున్నావు, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపిస్తున్నావు. రేపు వాస్తవాలు బయటపడితే, నిజాలు తేలితే, వాళ్ళు తప్పు చేస్తే జైలుకి పోతారు. ఇక ఇది కదా. ఇంకేమంటారు చూద్దాం. గల్ఫ్లో అయితే జనం రాళ్ళతో కొట్టి చంపేవారట. ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్ లాగా కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. చూస్తే కసబ్తో పోలుస్తుంది కేసీఆర్ని. కసబ్కు సంబంధం ఉందా అంటే అసలు? కసబ్ అనే ఒక టెర్రరిస్ట్ తోటి, ఒక ఉగ్రవాద తోటి పోలుస్తా ఉన్నాడు. మీకు నీ జ్ఞానం ఏందో, నీ కథ ఏందో, నీ ముచ్చట ఏందో అర్థమవుతుంది గీన్నే. ఇక జూరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబు, పంపులు లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం, పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఈయన చేత కాదు, ఈ పాలమూరు రంగారెడ్డి కట్టే చేత కాదు, పూర్తి చేసే చేత కాదు. ఏమంటుండే ఇక పాలమూరు రంగారెడ్డి మీద కూడా విచారణ జరిపిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక కాళేశ్వరం మీద చేపిస్తారు, ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, ఈ ఫార్ములా వేసుకోరు ఫార్ములా. ఇప్పుడు ఇదిగా ఇక పాలమూరు రంగారెడ్డి నీ జీవితం అంతా ఈ విచారణ చేసుకుంటూనే పోయి, కమిషన్లు వేసుకుంటూనే పోయి, నీ జీవితం అంతా విచారణలో చేసుకునే పోయి. ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, ఒక్క ప్రాజెక్ట్ కట్టినావా? ఇక శంకుస్థాపన చేసినావా? అక్కడ మీ గురువు చంద్రబాబు నాయుడు, ఆయన చూసినా నీకు సోయి రావాలి కదా. చంద్రబాబు నాయుడు ఒక బనకచెర్లు కడతా ఉన్నాడు, నల్లమల సాగర్ దానికి ప్రాజెక్టుకు ఏమంటారు డిపిఆర్ చేస్తా ఉన్నాడు, అన్ని నివేదికలను ఏర్పాటు చేస్తా ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీతో మంచిగా ఉండి మొత్తం ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాడు. అదే తెలంగాణ నుంచి గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్లు ఏపీకి చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతా అంటే నీకు సోయొస్తలేదు, దాన్ని వ్యతిరేకిస్తలేవు, కొట్లాడతలేవు. మరి నువ్వు మాట్లాడుతున్నావు మీ విధంగా. విచారణ జరిపిస్తాడు. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ, మామ అల్లుళ్ళవి 24 క్యారెట్ల అబద్ధాలు సీఎం అంటూ మనం చూస్తా ఉన్నాం.